ఏంటమ్మా, మాత్రలు వేసుకున్నారా? పొద్దుపోయింది, మాత్రలు వేసుకుని పడుకోండి. పడుకుంటానమ్మా. అరే మధు, నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? వెళ్ళి పడుకోలేదా? ఏంటి మధు అలా చూస్తున్నావు? వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళకపోతే నువ్వు వచ్చేదాకా వాడు ల్యాప్టాప్ పట్టుకుని ఆఫీస్ పని చూస్తూనే ఉంటాడు. నువ్వు వెళ్ళి ల్యాప్టాప్ తీసి పక్కన పెడితేనే కానీ వాడు పడుకోడు. అత్తా, ఏంటి నువ్వు పద. నువ్వే వాడిని పట్టించుకోకపోతే వాడిని ఎవరు పట్టించుకుంటారు? వెళ్ళు వెళ్ళు. మీరు పడుకోండి. అమ్మయ్యా, ఇప్పుడు నా ప్రాణం కుదుట పడింది. అవునత్తయ్యా, వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సమస్య ఉందో ఏంటోనని చాలా భయపడ్డాను. కానీ ఏమీ లేదని తేలిపోయిందిగా. మధు అల్లుడు గారి గదిలోకి వెళుతోంది. అయినా ఇంత మంచి అత్తగారుంటే ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కరిస్తుంది. మనం కంగారు పడాల్సిన పనే లేదండి. అవును రమణి. భగవంతుడా, నువ్వున్నావయ్యా. ఏంటత్తా ఇది? అన్నీ తెలిసిన మీరే నన్ను గదిలోకి వెళ్ళమంటున్నారు. అమ్మ వాళ్ళందరికీ తెలియకూడదనేగా నేను బామ్మతో పడుకుంటా అని చెప్పాను. ఇలాగైనా ఈ గండం గడుస్తుంది అనుకున్నాను. మీరే నన్ను ఇలా ఇరకాటంలో పడేశారేంటి? చూడమ్మా, భోజనాల దగ్గరే మీ అమ్మా నాన్నలు చాలాసేపు వెయిట్ చేశారు. సరే నందు ఎలాగోలా వచ్చాడనుకుంటే వాళ్లతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు చాలా బాధేసిందమ్మా. నందుని కన్న తల్లినే అయినా మీ విషయంలో మాత్రం వాడు తప్పు చేస్తున్నాడని మనసు ఒప్పుకుంటుంది. నిజానికి వాడు మంచివాడే కానీ నీ విషయంలోనే వాడు మొండిగానూ మూర్ఖంగానూ ఉంటున్నాడు. అదే నా బాధ. మధు, ఈ పూటకి ఎలాగోలాగా నందు గదిలో పడుకునే ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం కాదు, తన గదిలోనే పడుకో. అత్తా, కష్టమే కాదనను. మీ అమ్మా నాన్నల కోసమైనా ఏదో ఒక రకంగా నందుని కన్విన్స్ చెయ్యి. వెళ్ళమ్మా. ఎక్కువ ఆలోచించుకో. ఎక్కువ ఆలోచిస్తే ఏ పని చేయలేవు. వెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? దివ్య, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తను పడుకోవడానికి వెళ్తోంది. అదేంటి, బామ్మ దగ్గర పడుకుంటా అన్నావు కదక్క? అంటే అది... చూడమ్మా, మీ ఇంటికొచ్చినప్పుడు నీ దగ్గర బామ్మ దగ్గర పడుకుని బోల్డన్ని కబుర్లు చెప్తుంది. తన్ని వెళ్ళని. అది కాదత్తయ్య. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళని. నేను ఒకసారి బావగారితో మాట్లాడాలనుకుంటున్నాను. పొద్దున్నే మాట్లాడదులేమ్మా. సరే, బావగారికి గుడ్ నైట్ చెప్పొస్తాను. దివ్య, బామ్మ నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పాపం. తనేదో మాత్రలు అవి వేసుకోవాలి కదా. 5 నిమిషాల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు రా అక్క. రా, తొందరగా రా. ఏంటి దేవకి అసలు నువ్వు చేస్తుంది? నందు మధు కలిసి ఒకే గదిలో ఉండడం లేదని వాళ్ళమ్మా నాన్నలకి తెలిసేలా చేస్తానని చెప్పి నువ్వే ఇప్పుడు దగ్గరుండి వాడి గదికి పంపిస్తున్నావు. నీకు తొందర ఎక్కువ, బుర్ర తక్కువ. కోడల్ని పంపిస్తున్నది కాపురం నిలబెట్టడానికా, కోల్చడానికి? అక్క, అంతే కదక్క? కరెక్ట్. ఈ మధ్య నీ బుర్ర బానే పనిచేస్తుందిరా. నీ ఎంగిలి పాలు తాగి పెరిగాను కదక్క, ఏదో అప్పుడప్పుడు అలా పనిచేస్తుంది. మనల్ని కన్న తల్లికే బుర్ర అస్సలు పనిచేయట్లేదు. మరీ అంతలా తీసి పారేకురా. నీ అంత మట్టి బుర్రేం కాదు. ఆ మధుతో పాటు దాని చెల్లెలు కూడా వెళుతుంది కదా. ఆ పిల్ల ముందు గొడవెందుకులే అని
మధుని గదిలోకి రానిస్తాడేమో. అవునక్కో, ఇది పాయింటే. ఇందాక మరి నాది మట్టి బుర్రన్నావు కదరా. సరే, కొంచెం గట్టి బుర్రే అనుకుంటాంలే. హ్మ్. అక్క, అమ్మన్నట్టు దాన్ని వాడు గదిలోకి రానిస్తే మనం అనుకున్నది మొత్తం నాశనం అయిపోతుంది కదక్క. మీరన్న దాంట్లో ఒక్క విషయంలో మాత్రమే నాకు డౌట్ ఉంది. ఆ దివ్య ముందు వాడు మాట్లాడతాడా లేదా అని. అలాగని సైలెంట్గా ఉంటాడని మాత్రం నేను అనుకోను. వాడు భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళినప్పుడే చాలా ఇరిటేటెడ్గా వెళ్ళాడు. అయినా ఇప్పుడు ఈ పిల్ల వెళ్ళి అతిగా ఏదైనా వాగిందే అనుకో, నందు ఎంతవరకు సహనంగా ఉంటాడో చెప్పలేం. వాడు కంట్రోల్ తప్పి ఆవేశంలో అరిచి ఏదైనా వాగాడే అనుకో, విషయం మొత్తం ఆ కుటుంబానికి తెలిసిపోతుంది. దాంతో మనం అనుకున్నది మనం చేయొచ్చు. ఒకవేళ ఆ నందుగాడు ఆ పిల్ల ముందు నోరెత్తకపోతే? ఆ పిల్లని ఏమీ అనకపోయినా మధుని మాత్రం గదిలోకి రానివ్వడు. తెల్లారేసరికల్లా దాని బతుకు తెల్లారిపోతుంది. వాడు దాన్ని గదిలోకి రానీకుంటే ఏం జరుగుతుందే? చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. రా అక్క, పెళ్లి నడక నడుస్తున్నావు. దివ్య, నేను చెప్పేది విను దివ్య. ఏ రా అక్క, ఏం కాదు. దివ్య ఆగు. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. పైగా మనుషులు అలవాటు పడేంత వరకు పెద్దగా మాట్లాడరు. నువ్వు వచ్చి లొడలొడ వాగితే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. ఆ తర్వాత నువ్వే ఆయన సరిగ్గా మాట్లాడలేదని బాధపడుతూ వెళ్తావు. అందుకే నా మాట విను, వెళ్ళిపో. అదేం లేదక్క, నాతో ఎవరైనా ఇట్టే కలిసిపోతారు. హాయ్ బావా. వచ్చిన దగ్గర నుండి మీతో మాట్లాడదామని చూస్తున్నా. మనిషి అస్సలు దొరకట్లేదు. మరీ అంత బిజీ అయితే కష్టం బావా. చిట్టి మరదల్ని, మీకున్న ఒకే ఒక్క మరదల్ని. మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారంట. మనుషులతో పెద్ద కలవరంట. అలవాటైతే తప్ప మనుషులతో మాట్లాడరంట. మా అక్క చెప్పిందిలే బావా. అదేం లేదు, మాట్లాడతానే. అది బావంటే. హాయ్ బావా. హాయ్. బాగా చదువుతున్నావా? చదువుతున్నా బావా. ఏ గ్రూపు? కామర్స్ బావా. ఓ, నేను కూడా మీలా బాగా చదివి పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి. స్టడీ అవ్వగానే మీ దగ్గరకు వచ్చి జాయిన్ అయిపోతాను. మీరే బిజినెస్ గురించి అన్ని విషయాలు చెప్పాలి. అలాగే. ఏంటక్క, అక్కడే నిలబడి కుళ్ళుకుంటున్నావా? పెళ్ళై 3 రోజులు కూడా అవ్వలేదు, మొగుడు మీద అంత పొసెసివ్గా ఉన్నావా? నన్ను కూడా మాట్లాడనీయకుండా ఆపేద్దాం అనుకున్నావా? చూసావా బావా, మా అక్క మొహన్ చూసావా, తెగ్గ కొల్లుకుంటుంది. సరే బావా, ఇంకాసేపు ఉంటే నన్ను కొట్టినా కొట్టేస్తుంది. ఇప్పుడేదో సైలెంట్గా ఉంది కానీ మా అక్క పెద్ద రౌడీ బావా, జాగ్రత్తగా ఉండు. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. మా చెల్లి ముందు మన గొడవ గురించి మాట్లాడినందుకు, నా మీద ఉన్న చిరాకుని తన మీద చూపించనందుకు. నాకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం అలవాట్లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు నేను వేరువేరు గదుల్లో ఉన్నామని అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. అందుకని నా గదిలో ఉండాలని వచ్చావా? నేను నీకు మొదటి రోజే చెప్పాను కదా, నా గదిలోనూ నా జీవితంలోనూ నీకు స్థానం లేదని. మీ అమ్మ వాళ్ళకి నువ్వు వేరే గదిలో ఉంటున్న విషయం తెలియకూడదనే సాకుతో నా గదిలోకి వచ్చేయాలని చూస్తున్నావా? ఈ నాటకాలొద్దు. చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నువ్వు చేస్తున్నవే మాట్లాడుతున్నాను. నేను ఆత్మాభిమానం చంపుకొని మీ గదిలోకి రాను. అంత పౌరుషం ఉన్నదానివి ఎందుకొచ్చావు ఇక్కడికి? మిమ్మల్ని బ్రతంలాడ్డానికో, ఈ పూటకి మీ గదిలో ఆశ్రయం ఇవ్వండి అని మిమ్మల్ని అడుక్కోడానికో రాలేదు. సంతోషం.
అదెక్కడ నిద్రపోతుందిరా, నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అక్క, మధుతో పాటు వెళ్ళిన దివ్య తిరిగొచ్చి ఆ ముసల్దాని గదికెళ్ళి పడుకునేసింది. ఆ నందుగాడు ఏ గొడవ చేసినట్లేదు. ఏదో ఒకటి పెద్దగా బ్లాస్ట్ అవుతుంది అనుకుంటే తుస్సుమనేలా ఉంది కదా. రే, ఇలా జరగడానికి ఆస్కారం ఉందని ముందే చెప్పాను కదా. కానీ మధు విషయంలో మాత్రం నా అంచనా తప్పదు. వెళ్ళి అక్కడేం జరుగుతుందో సైలెంట్గా చూసిరా. అలాగే అక్క. ఏమైందిరా, ఏమైంది? నువ్వు ఆగవే బాబు. నువ్వు అన్నింటికి ఇలా టెన్షన్ పడటం మంచిది కాదు. ఏంటి కోటి, అది గది బయటే కునికి పాటలు పడుతోందా? అంటే నీకు తెలిసే పంపించావాక? కన్ఫర్మేషన్ కోసం పంపించాను. అవునక్క, అదేమో గది బయట కుర్చీలో ముడుచు కూర్చుంది. వాడేమో గదిలో దర్జాగా నిద్రపోతున్నాడు. అంటే వాడు దాన్ని ఆ గదిలోకి రానివ్వలేదన్నమాట. అదే కదా చెప్తున్నాను, మళ్ళీ అడుగుతావు. అదో ఆనందంరా. దేవకి, నువ్వు అన్నట్టే వాడు దాన్ని గదిలోకి రానివ్వలేదు. కానీ ఈ విషయం వాళ్ళమ్మా నాన్నలకి తెలియదు కదా. దీనివల్ల మనకి ప్రయోజనమేంటే? ఇదంతా చేసింది వాళ్ళకి తెలియకుండా ఉండడానికా? వాళ్ళకి తెలిసేలా చేయడానికే కదా. మరి వాళ్ళకెలా తెలుస్తుందే? వాళ్ళని నిద్ర లేపి తీసుకువెళ్ళి చూపించలేం కదా. వాళ్లే స్వయంగా చూసేలా చేస్తాను. ఎలా? నీకున్నంత తొందర గడియారనుకుండొద్దు. తెల్లారిని రమణి, రమణి, అబ్బబ్బబ్బబ్బా, వస్తున్నానండి. ఏంటండి, ఎందుకంత కంగారు? రమణి, ఇక్కడి నుంచి తొందరగా వెళ్తేనే నేను ఆఫీస్కి టైంకి వెళ్ళగలను. వెళ్దాం పదా తొందరగా. అలాగేనండి. అమ్మాయికి అల్లుడికి చెప్పకుండా ఎలా వెళతాం? అయ్యో, చెప్పే వెళ్దాం రమణి. కాకపోతే ఈ టిఫిన్లు అవి ఇవి అని ఆలస్యం చేయకు. మళ్ళీ ఆఫీస్ పోతుంది. సరే సరే, నేను రెడీ అయిపోయాను. అత్తయ్య గారు దివ్య రెడీ అయితే చాలు. అన్నయ్య గారు, నిద్ర బాగా పట్టిందా? బాగా నిద్రపోయారా? అమ్మా, ప్రశాంతంగా నిద్రపోయాం. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. అల్లుడిగాతో మాట చెప్పేసి బయలుదేరతామమ్మా. అదేంటన్నయ్య గారు, టిఫిన్ చేసి బయలుదేరండి. పర్లేదమ్మా, మీ అభిమానానికి థ్యాంక్స్. ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళాలి. ఆయన ఒట్టి కంగారు మనిషి. ఆఫీస్కి నిమిషం లేట్ అయినా కంగారు పడిపోతూ ఉంటారు. అమ్మా, అల్లుడి గారికి చెప్పి బయలుదేరతాం. నందు ఇప్పుడే నిద్ర లేచుంటాడు. మీరే పైకి వెళ్ళి చెప్పేయండి. వాడికి బాగుంటుంది, మీకు తృప్తిగా ఉంటుంది. అలాగే అమ్మా. రమణి, పద, వెళ్ళి అల్లుడి గారికి అమ్మాయికి చెప్పి బయలుదేరదాం. అలాగే. పద. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేం బయలుదేరుతున్నాం. వెళ్ళి అల్లుడి గారికి చెప్పొస్తాం. అవునా? సరే సరే, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. రా. వెళ్ళండి. దేవకి, బాగా నవ్వుతూ పలకరించారు. ఇదే ఆఖరి నవ్వు అనుకుంటా. పెద్ద కూతురు లేచిపోయి బాధలో ఉన్నా మధుని చూసుకుని సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం మరికొద్ది క్షణాల్లో మాయమైపోతుంది. అక్క, వీళ్ళు వెళ్లేలోపే నీ కోడలు నిద్రలేస్తే? దాన్ని కోడలు అనుకో. అయినా అది ఇప్పుడప్పుడే నిద్ర లేవదు.
దానికి వాళ్ళింట్లో పొద్దున 10 దాకా పడుకునే అలవాటుందట. రాత్రి మాటల్లో ఆ పెద్దావిడ చెప్పింది. పైగా మనసు నిండా దిగులుంటే కంటికి కునుకెలా పడుతుంది? ఆపసోపాలు పడి తెల్లవారుజామున నిద్రపోయి ఉంటుంది. ఇందాకే చూసొచ్చానుగా. మధు, అమ్మ మధు, ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఏంటి ఇది? నేనేం చూస్తున్నాను? ఏంటే మధు, నువ్వు గది బయట పడుకోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. ఏంటల్వేని, గది బయట పడుకుంటే అదేమన్నా నేరమా? కాదమ్మా, పెళ్ళైన జంట గదిలో పడుకోవాలి కానీ వేరువేరుగా పడుకుంటే ఎలా చెప్పు? అమ్మా, నాకు కొత్త కదా, ఏసీ పడలేదు. ఆయన ఏసీ లేకుండా ఉండలేరు. దాంతో నేనే బయటకొచ్చి పడుకున్నాను అంతే. దీనెందుకు మీరింత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ఏసీ పడకపోతే ఒకటి కాకపోతే 2 దుప్పట్లు కప్పుకొని పడుకోవాలి. అంతేకాని ఇలా గది నుంచి బయటకొచ్చి పడుకుంటే ఎలాగే? చూడండి బాబు, మీరేమైనా అనుకోండి, నేనిలా మాట్లాడుతున్నానని మీ కోపం వచ్చినా రావచ్చు. కానీ నా మనసులో మాట చెప్తున్నాను. మధు అసలు కాపురం చేస్తుందా? వీళ్ల మధ్య సఖ్యత ఉందా? నాకైతే అనుమానంగానే ఉంది. వీళ్ళిద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ కనిపించిందే లేదు. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నదే లేదు. ఒక కొత్త జంట ఎలా ఉండాలో ఆ లక్షణాలేవి వీళ్లలో లేవు. అలివేని, ఈ పిచ్చి మాట్లాపు. ముందు నువ్వు సమాధానం చెప్పవే. సమాధానం చెప్పాను కదమ్మా, ఇంతకంటే ఇంకేం చెప్పాలి? అన్నయ్య గారు, ఏంటిది? అసలు వీళ్ళ కాపురం ఏమవుతుంది? ఇంత దాకా వచ్చాక నిజం దాచి ప్రయోజనం లేదు.
సడన్ గా అనుకోని వ్యక్తితో పెళ్ళనేటప్పటికీ ఇద్దరికి వెంటనే అది జీర్ణం కాదు కదా. వాళ్ళకి కొంత స్పేస్ ఇవ్వాలి, కొంచెం టైం కూడా ఇవ్వాలి కదరా. నువ్వు చెప్పిన దానికి మధు అలా బయట పడుకోవడానికి సంబంధం ఏంట్రా? పిల్లని బయట పడుకోబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అల్లుడి గారు, మీరేం మాట్లాడరేంటి? అసలు మీ మనసులో ఏముంది?